అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీపీ బాలకృష్ణ అన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో నారాయణరావుపేట మండలాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దామన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో పోటీతత్వంతో పనిచేయాలని తెలిపారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ సమావేశ భవనంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశం ప్రారంభంలోనే విద్య, వైద్యం, విద్యుత్తు, వ్యవసాయ శాఖలపై సభలో చర్చించారు. ఈ సందర్భంగా అధికారుల పనితీరు సరిగ్గా లేదని మండల ప్రజాప్రతినిధులు ఆరోపించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ మిగతా మండలాల్లోని గ్రామాలతో పోటీపడి మరీ సిద్దిపేట నియోజకవర్గంలోనే అభివృద్ధిలో నారాయణరావుపేట మండలాన్ని ముందు ఉంచామన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో పోటీతత్వంతో పనిచేయాలని తెలిపారు. ఈ 5 సంవత్సరాల పదవీ కాలంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ప్రజలకు సేవలు అందించడంలో కలిసికట్టుగా పనిచేయడం జరిగిందని ఆయా గ్రామాల సర్పంచులు తెలిపారు. ఇందుకు సహకరించిన ఆయా శాఖల అధికారులకు, తోటి ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లక్ష్మీ రాఘవరెడ్డి, ఎంపీడీఓ మురళీధర్ శర్మ, తహసీల్దార్ లక్ష్మారెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు సంతోష్ కుమార్, సర్పంచ్ ఆంజనేయులు పలువురు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రేగల సుగుణ దుర్గయ్య అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీఓ రామరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ దేవి రవీందర్, ఎంపీఓ వీరరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాలలో ప్రజలకు ఎదురవుతున్న పలు సమస్యలపై ప్రజాప్రతినిధులు సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకురాగా ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు వాటికి వివరణ ఇస్తూ త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజలకు సమస్యలు ఎదురవ్వకుండా ఆయా శాఖల అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఎంపీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.